ఒక్క నిమిషం అడుగుతాం. ఎలా అనిపించింది రాజాసాబ్ గ్లిమ్స్? చాలా బాగుంది. ఏం నచ్చింది? యాక్చువల్లీ టీజర్ లో ఓన్లీ ప్రభాస్ ని చూపించారు. సో ఐ థింక్ దట్ ఈస్ ఓన్లీ ప్లస్ పాయింట్ ఫర్ ద మూవీ. అండ్ నేను చిన్నప్పటి నుంచి ఐ బీన్ వాచింగ్ ప్రభాస్ మూవీ అనమాట. డై హార్ట్ ఫ్యాన్ ఇక్కడ. సో బాగుంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఇంకొంచెం స్టోరీ లైన్ ఏమైనా రిలీజ్ చేస్తే ఐ థింక్ ఇట్ విల్ బి మోర్ గుడ్. లుక్స్ ఎలా ఉన్నాయి? లుక్స్ ప్రభాస్ లుక్స్ గురించి మనం ఏం చెప్తాం చెప్పండి. బాగుంది. ప్రభాస్ ఫస్ట్ టైం పంచకట్టు కట్టాడు, ఎలా అనిపిస్తుంది? బాగుంది. కల్కి మూవీ తర్వాత ఇలాంటి మూవీ వస్తుంది కదా, ఎలా అనిపిస్తుంది? అంటే అంత మాస్ మూవీ తర్వాత కొంచెం చూస్తే క్లాస్ ఆల్వేస్ ద డార్లింగ్ ఆఫ్ తెలుగు ఇండస్ట్రీ కదా. సో ఇఫ్ ఈస్ కమింగ్ బ్యాక్ టు హిస్ రూట్స్ అంటే డెఫినెట్లీ అందుకే బాగుంటది. సో ఐ ఎక్స్పెక్ట్ బ్లాక్ బస్టర్ అవుతే బాగుంటుంది. అంటే రొమాంటిక్ హర్రర్ కామెడీ అని చెప్పేసి పెట్టారు కదా, ఎలా అనిపిస్తుంది? బాగుంటుంది. అది హారర్ తక్కువ అనుకుంటా ప్రభాస్ చేయడం. సో చేయలేదు అసలు. సో సో హారర్ వస్తుందంటే ఇట్స్ నైస్. అంటే ప్రభాస్ లుక్స్ అవన్నీ ఎలా అనిపించాయి మరి చూసినప్పుడు? అదే లుక్స్ చాలా బాగున్నాయని అంటున్నా కదా. ఎంట్రీ ఎలా అనిపించింది మరి? ఎంట్రీ బాగుంది. నచ్చిందా మరి? అంటే అన్ని మాస్ మూవీస్ వచ్చిన తర్వాత ఆదేశం ఫ్లాప్ అయింది క్లాస్ మూవీ. సో ఇది కూడా అలాగే ఉండబోతుంది అనుకుంటారు, లేదంటే హిట్ కొడతాడు ఈసారి? హిట్ కొడతారు. ఫ్యాన్ ఇండియా కాకుండా ఫ్యాన్ ఇండియా అని పెట్టారు కదా, సో మీకు ఎలా అనిపిస్తుంది మరి? అంటే ఇట్స్ ఫర్ ద ఫ్యాన్స్ అని ఇండైరెక్ట్ గా చెప్తున్నారు. సో ఐ థింక్ ఇట్ విల్ బి నైస్. అంతే. టీజర్ ప్రభాస్ గురించి చెప్పాలంటే ఒక మాట, ఈ టీజర్ డార్లింగ్ అంతే. ఓకే. ఇప్పుడు డార్లింగ్ మీ దగ్గరికి వస్తే మీరు ఏం చేస్తారు? సెల్ఫీ. అంటే హి ఇస్ వెరీ షై పర్సన్ కదా. సో వెళ్ళి ఓవర్ ఎక్స్ట్రోవర్టెడ్ గా చేయొద్దు. జస్ట్ హాయ్ చెప్పి ఒక ఫోటో దిగడం అండ్ మీకు చాలా పెద్ద ఫ్యాన్ అని చెప్పడం అంతే. అంతకు మించి యూ షుడ్ నాట్ రియలీ డూ మచ్. షేక్ హ్యాండ్ ఆయన కూడా ఎక్కువ ఇవ్వరు. ఎప్పుడైనా చూసారా మీరు? డజన్ గివ్ షేక్ హ్యాండ్స్, హగ్స్ ఎక్కువ ఇవ్వరు. సో మీకు ఎలా అనిపించింది? ఇట్ వాస్ ఓకే, నాట్ బ్యాడ్. ఫస్ట్ రియాక్షన్ ఏంటి చూడగానే ప్రభాస్? యాక్చువల్లీ ఐ డోంట్ వాచ్ మచ్ ఆఫ్ హిస్ మూవీస్. సో నాకు నాట్ సో బ్యాడ్ లాగా ఉండే. నాకు